జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 41వ సర్గ. సగరుడు అశ్వాన్వేషణకు అంశుమంతుని పంపుట. ఎంతకాలమునకు పుత్రులు తిరిగి రాకపోవుటచే సగరుడు బుద్ధిమంతుడు, అస్త్రవిద్యయందు నేర్పరి, విద్యావంతుడు, సూర్యుడు అగు మనుమడు అంశుమంతుని పిలచి, నాయన యజ్ఞాశ్వమును వెదకి తీసుకొని రమ్ము అని పంపెను. అంశుమంతుడు పినతండ్రులు పోయిన మార్గమును చూచుచూ నెమ్మదిగా రసాతలమునకు చేరెను. దిగ్గజములకు ప్రదక్షిణ గావించి వెళ్ళుచుండగా పినతండ్రుల బూడిద రాసులను చూచెను. వాటిని చూచి దుఃఖమును ఆపుకొనలేక రోదన చేయుచుండెను. పినతండ్రులకు తర్పణములిచ్చుటకు ఎంత వెదికినను ఎచ్చటను నీరు కానరాదయ్యెను. ఇంతలో తన పినతండ్రులకు మేనమామయగు గరుత్మంతుని చూచెను. అతడు అంశుమంతుని చూచి, నాయనా దుఃఖించకుము. నీ పినతండ్రులు కపిలముని కోపాగ్నిచే భస్మము కాబడిరి. వీరికి ఉత్తమ గతులు కలుగవలెను అన్నా అది గంగ వలననే సాధ్యము. ఓ గొప్ప భుజములు గల పురుషశ్రేష్ఠుడా, హిమవంతుని పెద్ద కూతురు అగు గంగయందు నీ పితరులకు తర్పణమునర్పుము అని బోధించి, నాయనా యజ్ఞాశ్వమును తీసుకొని వెళ్ళుము. నీ తాత యజ్ఞమును పరిసమాప్తి యొనరించును అని పలికి వెడలిపోయెను. గరుత్మంతుని వచనములు విని అంశుమంతుడు అశ్వమును తీసుకొని శీఘ్రమే నగరమునకు చేరి సగరునకు జరిగినదంతయు వివరించెను. భయంకరమగు పుత్రుల మరణ వార్తను విని దుఃఖించిన సగరుడు యాగమును పూర్తి చేసి నగరమునకు చేరెను. గంగను గురించి ఆలోచించుచునే సగరుడు స్వర్గస్థుడయ్యెను. జై శ్రీరామ్. 41వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.